హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బీపీ ద్వారా సఫర్ అవుతున్నారు. ఈ హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హైపర్ టెన్షన్ అనే పేరుతో పిలవచ్చు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా సఫర్ అవుతున్నారు. దానికి ప్రధానమైన కారణం మన లైఫ్ స్టైల్. బీపీ ఎక్కువగా ఉన్నవారు వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రమే పాడు చేసుకోవటం లేదండి, ఇంటి సభ్యుల మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తారు. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు రియాక్ట్ అయ్యే విధానం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ పద్ధతి అన్నీ కూడా మారిపోతుంటుంది. కాబట్టి ఈ బీపీని మన లైఫ్ స్టైల్ ద్వారా తగ్గించుకోవడం చాలా ముఖ్యమండి. మనం ఏదైనా పద్ధతిని అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, అది కొంతవరకే మనం ఫాలో అవుతాం. అదే మనం లైఫ్ స్టైల్ని మార్చుకున్నాం అనుకోండి, దానికి అనుకూలంగా లైఫ్ లాంగ్ మనం మంచి పద్ధతుల్ని, మంచి అలవాట్లని పెంపొందించుకోవచ్చు. మనం హైపర్ టెన్షన్ని తగ్గించుకోవడానికి మొదటి మార్పు ఉప్పు తగ్గించి తినాలండి. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఆచరించడం చాలా కష్టం. దాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ఉప్పు 5 గ్రాములకు మించకుండా భోంచేసేటట్లు ప్లాన్ చేసుకోవాలి. మనం ఉప్పుని భోంచేసేటప్పుడు ఒక పెరుగులో మాత్రమే వేసుకుంటామండి. మిగతా వాటిలో ఉప్పు మనం వేసుకోవటం లేదు అని అనుకుంటాం, కానీ పెరుగులో మనం యాడ్ చేసుకునేది ఒక చిటికెడు మాత్రమే వేసుకుంటాం. కానీ మన కూరల్లో యాడ్ చేసేది దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కూరల్లో మీరు యాడ్ చేసుకునే ఉప్పు పూర్తిగా తీసేసి తింటే చాలా మంచిది, కానీ అది ఆచరించడం చాలా కష్టం. పోనీ ఈ విధంగా ట్రై చేయొచ్చు. కూరల్లో ఉప్పు తగ్గించి తినచ్చు. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా అలవాటు పడిన తర్వాత పూర్తిగా లేకుండా కూడా తినచ్చు. ఇక రెండవ మార్గం డాష్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలండి. ఈ డాష్ లైఫ్ స్టైల్ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అవుతోంది. డాష్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే మనం తీసుకునే ఆహారంలో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అని నిర్దేశించే లైఫ్ స్టైల్ పద్ధతి. ఈ డాష్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే, ఏది ఎక్కువ ఉండాలి, ఏది మీడియంగా ఉండాలి, ఏది తక్కువ ఉండాలని నిర్దేశించేదండి. మనం తినే ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీవ్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. లో ఫ్యాట్ గ్రెయిన్స్ కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా ఎంత అవసరమో అంతే తినే ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయండి. అవి ఫిష్ కావచ్చు, పౌల్ట్రీ చికెన్ కావచ్చు, తర్వాత బీన్స్ అండ్ నట్స్, ఏ వేటిలో అయితే హై ఫ్యాట్ ఉంటుందో అవి కూడా, మరియు వెజిటబుల్ ఆయిల్, వీటిని ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంటే మోడరేట్ గా తినాలి. ఇక మనం వేటిని తగ్గించాలి అంటే, ఎక్కువగా ఫ్యాట్ ఉండే మీట్ ని తగ్గించాలండి. అది మటన్లో, నాటుకోళ్లలో, ఇంకా రెడ్ మీట్ లో ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగు 2 రకాలుగా తింటూ ఉంటాం. ఒకటి ప్యాకెట్ పెరుగు, 2 ఇంట్లో పేరబెట్టినటువంటి పెరుగు. స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకుని ఇంట్లో పేరబెడుతూ ఉంటాం. ప్యాకెట్ లో వచ్చే పెరుగులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుందండి, కానీ ఇంట్లో పేరబెట్టే పెరుగులో పైన మీగడ పేరుకుంటుంది. ఆ మీగడను తీసేసి తినాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అయ్యే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం మీట్ తింటే బీపీ వస్తుంది, స్వీట్ తింటే షుగర్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. అది తప్పండి. స్వీట్స్ తింటే కూడా బీపీ చాలా ఎక్కువగా వస్తుంది. స్వీట్స్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, సాల్ట్ కూడా ఉంటుందండి. మన శరీరానికి హాని చేసే ఏ పదార్థం అయితే ఉందో ఈ ప్రపంచంలో అన్ని కూడా స్వీట్స్ లో ఉంటాయి. కాబట్టి స్వీట్స్ ని అవాయిడ్ చేయాలి. అంతేకాదు, ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా మనం అవాయిడ్ చేయాలి. చిప్స్ ప్యాకెట్స్ లో వస్తాయి కదండి, సో ప్యాకేజ్ లో వచ్చిన ఏ ఫుడ్ నైనా సరే మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారు. ఈ కూల్ డ్రింక్స్ ఏదైనా సరే తిన్న టైంలో తాగుతారు, తిన్న తర్వాత తాగుతారు. తినే టైంలో టేస్ట్ ని ఎంజాయ్ చేయడానికి తాగుతుంటారు, తిన్న తర్వాత తిన్నది అరగడానికి తాగుతుంటారు. ఈ రెండు కూడా తప్పేనండి. ఈ షుగర్ వల్ల పళ్ళు ఒకటే పాడైపోవు, మన జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది, మన బీపీ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఇక మూడవ మార్పు, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలండి. అది బీపీ కంట్రోల్కే కాదు, సకల జబ్బులకి పరిష్కారం. మనిషి మానసికంగా హ్యాపీగా ఉండాలంటే కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా రకాలు. రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అది కూడా ఎక్సర్సైజ్ కదా అంటూ ఉంటారు. సో మనం ఎక్సర్సైజ్ కోసమే ఎంత టైంను కేటాయిస్తున్నాం?
మనం చిన్నపాటి పనులు ఇంట్లో చేస్తూనే ఉంటాం, కానీ ఎక్సర్సైజ్ కోసమే మనం టైం కేటాయించడం ఉత్తమమైన మార్గం. కనీసం గంటన్నర పాటు మనం టైంని కేటాయించినట్లయితే మన బాడీ వెయిట్ లాస్ అవడమే కాదు, మన కణజాలాల పనితీరు మెరుగుపడుతుంది, మన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇక 4వ పద్ధతిలో మార్పు, వెయిట్ లాస్. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, వెయిట్ లాస్ అయిపోతాంలే అనడం కరెక్ట్ కాదండి. వెయిట్ లాస్ అవడమే పనిగా మార్చుకోవాలి, అప్పుడే వెయిట్ లాస్ అవుతాం. మనిషి వెయిట్ లాస్ అవ్వాలంటే మంచి నిద్ర ఉండాలి, మానసికంగా ప్రశాంతత ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, మరియు మన డైట్ని మార్చుకోవాలి. ఈ 4ంటిలో కూడా ప్రధానమైనది మన డైట్లో మార్పండి. లో క్యాలరీ ఫుడ్ మనం తీసుకున్నట్లయితే మన హెల్త్ బాగుంటుంది, మనం వెయిట్ గెయిన్ అవ్వం, వెయిట్ లాస్ అవుతూనే ఉంటాం. మంచి నిద్ర కూడా ఈ లైఫ్ స్టైల్ మార్పుల్లో ఇంకొకటి. మేము బాగానే నిద్రపోతామండి అని అంటుంటాం, కానీ సరైన నిద్ర ఎలా మనం చెక్ చేసుకోవాలి? మనం పడుకున్న వెంటనే 20 మినిట్స్ లోపలే మనం నిద్రపోగలుగుతున్నామా? మరియు నిద్ర లేచిన తర్వాత బాగా రెస్ట్ నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉందా, ఇంకా నిద్ర కావాలని అనిపిస్తోందా? ఈ 2 పారామీటర్స్ బాగా చెక్ చేసుకోవాలి. ఏదైనా సరే సాఫ్ట్ క్లాత్ని కళ్ళకు టై చేసుకొని పడుకుంటూ ఉంటారు, అది మంచి పద్ధతి అండి. మరీ బిగించి కట్టకుండా లైట్గా మనం కళ్ళకు కట్టుకొని పడుకున్నట్లయితే బాగా నిద్రపడుతుంది. ఈ హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఇంకొక ప్రధానమైన మార్పు ఏంటి అంటే పొటాషియం రిచ్ ఫుడ్ని బాగా తీసుకోవాలి. మన ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మన కిడ్నీస్ ఎప్పటికప్పుడు సాల్ట్ని ఎఫిషియెంట్గా బయటకు పంపించేస్తుంటాయి. అప్పుడు మన బీపీ కంట్రోల్గా ఉంటుంది. పొటాషియం రిచ్ ఫుడ్ ఏంటి అంటే బనానాస్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది, చిలకడ దుంపల్లో ఎక్కువగా ఉంటుంది, అవకాడోస్లో, బీన్స్లో, తర్వాత పెరుగులో కూడా ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో ఈ పొటాషియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ బీపీ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. కాఫీ మరియు టీని అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిదండి. ఈ కాఫీ టీలో యాడ్ చేసే మిల్క్ కావచ్చు, షుగర్ కావచ్చు, తెలియకుండానే మన బాడీలో క్యాలరీస్ని పెంచేస్తాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వకపోవడమే కాదు, అది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మనం తీసుకునే చిన్నపాటి కప్ మనకి ఎంత డేంజర్ని చేస్తుందో కాస్త ఆలోచించండి. మనం ఒక పాత్రలో నీరు పోస్తున్నాం అనుకోండి, ఆ పాత్రకి ఒక రంధ్రం ఉంది, ఆ పాత్రలో నీళ్లు నిలుస్తాయా? నిలవవు కదండి. అంతేనండి, మనకు ఎన్ని మంచి ఆరోగ్యపు అలవాట్లు ఉన్నా కూడా మనకు స్మోకింగ్ మరియు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే ఆ ఆరోగ్యపు అలవాట్లన్నీ కూడా పనిచేయవండి. కాబట్టి మనకు బీపీని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ స్మోకింగ్ మరియు డ్రింకింగ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మగవారు ఎస్పెషల్లీ వాళ్ళు సోషల్గా మింగిల్ అవ్వడానికి ఈ స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అలవాటు చేసుకుంటారు. కానీ మీరు ఈ రెండింటిని అవాయిడ్ చేసి సోషల్గా మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి. మీలాగా ఆలోచించే వ్యక్తులు మీకు ఫ్రెండ్స్ అవుతారు, కాబట్టి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇదండి కంటెంట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.